అయితే లోకేష్ గురించి మాట్లాడుతాం కాబట్టి ఇప్పుడు 2014లో అధికారంలో ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వంతో. అప్పుడు లోకేష్కి ఒక 2 ఏళ్ల తర్వాత ఎమ్మెల్సీ పదవి రావడం ఇదంతా చూస్తే అసలు ఈ రాజకీయాల్లోకి అంటే ఆ రోజు ఉన్నటువంటి లోకేష్ని అంటే ఇప్పుడు అసలు ఎవరు లోకేష్ని మనం ఏ విధంగా చూడాలంటే ఎన్టీఆర్ మనవడిగా చూడాలా, లేదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కొడుగ్గా చూడాలా, లేదంటే సినీ నటుడు ప్రస్తుత హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఆయన అల్లుడిగా చూడాలా? ఈ మూడు కాకుండా లోకేష్లో ఇంకా వేరే కోణం ఏమన్నా ఉందా అంటే దీన్ని 2 రకాలుగా కూడా చాలామంది చెప్తున్నారు. 2019 ఎన్నికల తర్వాత నారా లోకేష్, బిఫోర్ ఉన్నటువంటిది నారా లోకేష్ డిఫరెంట్. అయితే 2009లో తన రాజకీయ అరంగేట్రం పార్టీలో జరిగినప్పుడు కేవలం కార్యకర్తల కోసమే మొదలుపెట్టారు, నాకు యాక్టివ్ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు అంటూనే కేవలం కార్యకర్తలనే నేను చూసుకుంటాను అంటే ఆయన ప్రస్థానం మొదలుపెట్టారు. 2009 నుంచి తీసుకున్నప్పుడు 2025లో మనం చూస్తున్నటువంటి లోకేష్, 2023-25 మధ్యలో చూస్తున్నటువంటి లోకేష్, ఈ ప్రస్థానాన్ని ఎలాగా మనం విశ్లేషించాలి? అసలు ఎవరు లోకేష్ అనే వ్యక్తి ఎవరు అంటే మనం పవన్ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అతన్ని ఎన్టీ రామారావు గారికి మనవడగా చూడాలా అని అంటే మనం చూసినా చూడకపోయినా ఆయన ఎన్టీ రామారావు గారికి మనవడే. ఆ క్రేజీ ఎడిదిరిగి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, అప్పటికి ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకులాగానే చూడాలా అంటే మనం చూడకపోయినా కూడా ఆయన మాజీ ముఖ్యమంత్రి కుమారుడే. కానీ ఇవన్నీ కూడా మనం తీసుకుంటే ఇలా ఆయనకున్న ఎటువంటిదైనా కూడా ఇప్పుడు చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్, అలాగే ఇలా ఎన్టీ రామారావు, ఇప్పుడు నటశేఖర్ కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ, ఇలా వాళ్ళ వారసత్వాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎన్టీ రామారావు కూడా ఉన్నాడు. ఎన్టీ రామారావుకి తన కుమారులు ముగ్గురు నలుగురు మొత్తానికి స్క్రీన్ మీదకి వచ్చారు. వీళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు పేరు చెప్పుకున్నంత మాత్రంలో వీళ్ళంతా హీరోలుగా నిలబడలేదు. ఖచ్చితంగా ఇక్కడ వారి యొక్క పర్ఫార్మెన్స్ అనేటటువంటిది మాత్రమే ఇక్కడ వాళ్ళని నిలబెట్టింది. ఇక్కడ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్, ఈ రామ్ చరణ్కి కూడా సంబంధించి ఫస్ట్ సినిమా ఒకటి వచ్చింది. ఓకే, పర్ఫార్మెన్స్ పరంగా బెటర్, ఇతను పనికి వస్తాడు అనుకున్నారు. ఆ తర్వాత నుంచి 1-2 సినిమాలు, ఆ తర్వాత బ్లాక్ బస్టర్. ఇక ఆ తర్వాత నుంచి అతను పర్ఫార్మెన్స్ చేయకపోతేనో డబ్బులు ఉంటాయి. ఒక నిర్మాత సినిమా తీయాలంటే డబ్బులు ఉంటాయి, పబ్లిక్ వారసత్వం అనేది. ఇప్పుడు లోకేష్ లో కూడా తండ్రి పదవి ఇవ్వగలుగుతాడు, అతను పదవిని అనుభవించగలుగుతాడు. కానీ వినూత్నమైన ఆలోచనలు చేసే విధానం కానీ, ప్రజల్లో అతను ఏమి చెప్తాడు అనేటటువంటిది కానీ, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకోవాలి. సరే, గతం గురించి వదిలిపెడదాం. అతను ఏదో ఒక యూనివర్సిటీలో ఒక స్టూడెంట్గా వచ్చి ఆ తర్వాత ఒక ఎంప్లాయీగా పనిచేసిన తర్వాత మరి ఏపీ రాజకీయాల్లో ఆయన అడుగుపెట్టాడు. స్టార్టింగ్లో ఒడిదుడుకులు ఉన్నాయి. అయితే లోకేష్ విషయంలో స్టార్టింగ్లో ఆయనకు ఉన్నటువంటి బలాల కంటే కూడా బలహీనతలే ముందు తెరపైకి వచ్చాయి కాబట్టి దాన్ని ట్రోలింగ్లో పెట్టి దాన్ని భయంకరంగా అతన్ని టీస్ చేశారు ఒకనొక టైంలో. మరి ఆ తర్వాత చూస్తే లోకేష్ విషయంలో అన్ని పటపంచలైపోయినాయి. ఎందుకంటే అతను 2014లోనే అతని యొక్క మైండ్ పవర్ ఏంటనేది కేవలం చంద్రబాబు నాయుడుకి తెలుసు. చంద్రబాబు నాయుడు ఒకటే ఆలోచిస్తాడు, ఇతను పనికి వస్తాడా పనికిరాడా, పనికి రాకపోతే తీసి పక్కన పెట్టడం అనేటటువంటిది ఆయన ఆలోచన. ఇతను పనికి వస్తాడు అనేటటువంటిది ఏంటంటే ఒక కార్యకర్తలకి ఇన్సూరెన్స్లు అనేవి అమలు చేయడం కానీ, ఏదైతే నిరుద్యోగులకి ఉపాధి హామీలు అయితేనేమి, ఇటువంటి అన్నింటినీ కూడా వినూత్న రీతిలో ప్రజెంట్ చేయడానికి దాదాపుగా ఒక 4-5 పథకాలు లోకేష్ చేతుల మీదగానే డైరెక్ట్ బెనిఫిషియరీ స్కీమ్ ఇప్పుడు ఏదైతే అంటున్నాం అంటే నగదు బదిలీ పథకం, ఎవరైతే సంక్షేమదారులు ఉన్నారో వీళ్ళందరికీ నగదులు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్స్ కి బదిలీ చేయాలి అనేటువంటి దానికి కూడా ఆద్యుడు నారా లోకేష్ అని చెప్తుంటారు. అంటే ప్రపంచ బ్యాంకులో పనిచేసినటువంటి అనుభవంతో అక్కడ ఈ ప్రాజెక్ట్ ఆయన చేసి ఇంప్లిమెంట్ చేశాడని. అప్పట్లో మీరు చెప్పినట్టు ఈ నగదు బదిలీలు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ పథకాలు కొన్ని అయితేనేమి, ఏదైతే అమ్మఒడి లాంటి పథకాలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఇతను లోకేష్ ఆల్రెడీ అప్పుడే ఆయన దానికి ఫ్రేమ్ చేశారు. అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఏపీ ఆర్థిక పరిస్థితి మనం రాజధాని అనుకున్నా కూడా రాజధానికి కనీసం 2,000 కోట్లు పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా రాష్ట్రానికి వెసులుబాటు లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి అవి ఇంప్లిమెంట్ కాలేదు. కానీ వీటినన్నింటినీ కూడా లోకేష్ ఫ్రేమ్ చేసింది వాస్తవం. ఆయన సూపర్ మైండ్, అది ఆయన మైండ్ అలా ఉంటుంది అనే కాబట్టి ఆయన సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మీరు అన్నదానికి నేను చెప్తున్నా, ఎన్టీ రామారావు గారి మనవడుగానో
లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారికి కుమారుడిగానో మనం చుట్టలేదు. ఇక్కడ ఆయన ఒక పరిణతి చెందినటువంటి ఏదైతే నాయకుడిగా మాత్రమే, పార్టీలో ఒక విశిష్టమైనటువంటి నాయుడిగా మాత్రమే ఇప్పుడు మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు తాజాగా మహానాడు వేదికగా, అసలు మహానాడు అని అంటే కనుక చంద్రబాబు నాయుడు నిద్రపోయేవాడు కాదు. ఈ రోజున ఆయన ఒక లైన్ గీసేసి పాలిట్ బ్యూరోలో డెసిషన్స్ తీసుకున్న తర్వాత మొత్తం కింది స్థాయిలో ఎవరితో మహానాడుని విజయవంతం చేయించాలి, ఎవరెవరు ఆ సభ మీద ఉండాలి, ఎక్కడ ఈ సభను నిర్వహించాలి, ఎక్కడ నిర్వహిస్తే సభకు ఎంతమంది వచ్చేస్తారు, ఎంతమంది వస్తే వారికి ఏర్పాట్లు ఎలా, ఈ సోషల్ మీడియా వింగ్ ఎలా చేయాలి, ఆ మీడియా కవరేజ్ ఎలా ఉండాలి, అక్కడ పబ్లిక్కి వెసులుబాట్లు ఎలా ఉండాలి, ఇదైతే సభ సందర్భంగా ఈ సాధారణ ప్రజానీకానికి అక్కడ అసౌకర్యం లేకుండా ఎలా చూడాలి, ఇవన్నీ కూడా A to Z మొత్తం కూడా ఆయన ఫ్రేమ్ తయారు చేసేసిన తర్వాత లోకల్ లీడర్లకు అప్పగించేశాడు. ఏదైతే ఒక లీడర్గా ఒక డైనమిక్ డెసిషన్స్ తీసుకోవాలి. ఒక లీడర్గా డైనమిక్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు మాత్రమే అతను నాయకుడిగా పరిణతి చెందుతాడు. సాధారణంగా మనం చూద్దాం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినవి కూడా కొన్ని మనం చెప్పుకుంటే ఆయన తీసుకునేటటువంటి నిర్ణయాలన్నీ కూడా సక్సెస్ అనో లేకపోతే ఆ నిర్ణయాలు ఉపయోగపడతాయి అనేది విషయం పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి మూర్ఖంగా అయినా కానీ లేదైతే ముందుగా ఆలోచించి కానీ తీసుకునేటటువంటి డెసిషన్స్ చాలా సీరియస్గా ఉంటాయి. అట్లా ఇప్పుడు మహానాడు విషయంలో తీసుకుందాం. ఇప్పుడు పరిపాలనా విధానంలో ఒక కీ డెసిషన్ ఏదైతే లోకేష్ సజెషన్ ఇచ్చినా అది ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని లోకేష్ ఇస్తున్నాడు కాబట్టి అది ఏది ఐడియా ఇచ్చినా ఏ ఆలోచన చేసినా అది సీఎం చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచే రావాలి. అది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గతంలో ఈ విధంగా దూకుడుగా వ్యవహరించే విధానాన్నే ఇక్కడ పార్టీలో లోకేష్ కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. అంటే దీన్ని బట్టి మనం చూస్తే నాయకుడిగా జగన్మోహన్ ఏదైతే లోకేష్ పరిణతి చెందాడు, 100% పరిణతి చెందాడని మనం చెప్పుకోవాలి.